హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధికా లేఖ. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గాల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ 39 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? శ్రావ్య ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా తలదించుకొని ఉంది. అర్జున్ కూడా ఏమీ మాట్లాడకుండా ఇక ఆమెకి అడ్డు తప్పుకొని బెడ్ మీద వెళ్ళి పడుకున్నాడు. శ్రావ్య కూడా అలాగే బెడ్ మీదకి వచ్చి మరోవైపుకు తిరిగి పడుకుంది. తన మనసులో ఇప్పుడు ఎప్పుడూ లేని అలజడి కలిగింది. ఇన్ని రోజులు ఎవరేమంటున్నా తనకది ఇంతగా నొప్పిగా అనిపించలేదు. మొదటిసారి తనకి ఒకరు అనే మాటకి ఇంత నొప్పి కలుగుతుంది అని అనిపించింది. నేను అనవసరంగా నోరు జారానా? అయినా కూడా నిజంగా నాదే తప్పు కదా. తనేమైనా నా మొగుడా ఏంటి? నాతో పిల్లలు కనమని నేను అడిగితే తనకి కోపం రాకుండా ఎలా ఉంటుంది? నేనెప్పుడు పిచ్చిదానిలాగా వాగుతూనే ఉంటాను. అమ్మా, ఎక్కడున్నావు? ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నువ్వుంటే నేను ఎవరితో ఇలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడకూడదు నేర్పిస్తూ ఉంటే ఉండేదానివి కదా. ఎందుకు నన్ను ఇట్లా వదిలేసి వెళ్ళిపోయావు? నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా. నాకు అసలు ఇక్కడ ఉండాలనిపించట్లేదమ్మా. నాకు నీ వల్ల పడుకుని ఏడవాలనిపిస్తుంది. నాకు వద్దమ్మా ఈ లైఫ్. నేను నీకు తప్ప ఎవ్వరికి ఏమీ కాను. అయినా కూడా నాకు ఇంకేం కావాలి చెప్పు? నువ్వు కోరుకున్నట్లు మా అమ్మతో పెళ్ళైపోయింది. నువ్వు కోరుకున్నట్లే నేను ఒక మగాడికి సొంతం అయిపోయాను. అతనిని సుఖపెట్టాను కూడా. నేను కూడా సుఖపడిపోయాను. ఇంకేం కావాలి? నా లైఫ్లో నాకు కావాల్సినవన్నీ అయిపోయినాయి, జరిగిపోయినాయి కదా. నాకు ఇంకా చాలు. వద్దు మా, నాకు ఇంకా ఈ లైఫ్ వద్దు. కానీ నాకు అమ్మమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నన్ను నేను చంపుకోవాలని కూడా అనిపించటం లేదు. అమ్మమ్మ బాగా తిట్టింది నన్ను. నువ్వు ప్రాణం తీసుకుంటే నీ ప్రాణం నీ చేతిలో లేదు, నీది కాదు అని నాతో చెప్పింది. నిన్ను కనటానికి మీ అమ్మ ఎంత బాధపడిందో తెలుసా? ఇప్పుడు నీ ఒంట్లో ఉన్న ప్రతి మాంసం ముద్ద మీ అమ్మదే, నీది కాదు. అందుకని నీ అంతటికి నువ్వు చచ్చిపోవాలి అని ఎప్పుడు ప్రయత్నించొద్దు అని మొన్ననే మా ఆట తీసుకుంది. ఇప్పుడు నేను పురుగుల మందు తాగి చచ్చిపోవడానికి కూడా లేదు. అందుకని నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అంటూ తన మనసులోనే కళ్ళు మూసుకుని పెద్దగా ఏడ్చేస్తోంది. మరలా అర్జున్కి వినపడితే తను ఫీల్ అయిపోతాడు అని తన 2 చేతులను ఆమె నోటికి అదిమి పెట్టుకుని ఏడుస్తూ ఉంది. అర్జున్, నేహ నా లైఫ్లోకి ఎందుకు వచ్చావో, ఎప్పుడు వచ్చావో తెలియదు. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చినాక అస్సలు లైఫ్ అంటే ఏంటి, అసలు మనుషులంటే ఎలా ఉంటారు, వాళ్ళతో ఎలా జీవించాలి, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, ఏది మంచి ఏది చెడు అన్నీ నీ నుండే నేర్చుకున్నాను. అప్పుడే అనుకున్నాను నువ్వే నా లైఫ్ పార్ట్నర్వి కావాలి అని. కానీ ఆ మాట నీ దగ్గర చెప్పాలి అంటే కూడా నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఎప్పుడు నువ్వు స్నేహంగా ఉన్నావు తప్ప ప్రేమగా నడుచుకోలేదు. నేను ఒక ఏమీ తెలియని పల్లెటూరు బయతులాగా ఉండే ఆ సమయంలో ఆకాశంలో తారలాగా నువ్వు వచ్చావు. అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉంటే నువ్వు మాత్రం నా దగ్గరికి వచ్చి మరీ పలకరించావు. మొదటిసారి ఇంజనీరింగ్ స్టూడెంట్గా నేను కాలేజీలో ఎంటర్ అయినప్పుడు నన్ను, నా అవతారాన్ని చూసి ప్రతి ఒక్కరు నన్ను అసహించుకుంటున్నట్టు చూసిన చూపులు నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నువ్వు నాకు ప్రతి అడుగులో తోడుగా ఉండి మొదటి రోజు నుండి చివరి రోజు దాకా ప్రతి ఒక్కటి నేర్పిస్తూ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చావు. అప్పుడే తెలిసి తెలియని వయసులో నేను లతతో ప్రేమలో పడిపోతే నువ్వు ముందు నుంచి హెచ్చరిస్తున్నావు, చెప్తున్నావు, ఈ ప్రేమల దోమల జోలికి నువ్వు వెళ్ళకురా, వెళ్ళావు అంటే నీ లైఫ్ మొత్తం పోతుంది. ఒకవేళ నచ్చిందా ఒక నైట్ ఎంజాయ్ చేసేసాయి, లేదంటే వదిలేసి పడేసాయి. అంతేగాని ఎవ్వరికైనా దేనికైనా కమిట్ అయ్యావు అంటే నీ లైఫ్ నాశనం అయిపోతుంది అని కూడా చెప్పావు. కానీ నాకు అప్పుడు తెలియలేదు, వయసులో ఉన్నాను, అట్రాక్షన్ అనిపించింది. మొదటిసారి తనతో కలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉందో, అది రోజు రోజుకి ఎంత బాధని తెచ్చిపెట్టిందో అది నువ్వు చూస్తూనే ఉన్నావు. అప్పుడు నాకు ఒక స్నేహితురాలాగా నా దగ్గరుండి ఓదార్పును ఇచ్చావు. లతను ఎలా డీల్ చేయాలో నేర్పించావు. నీతో మాట్లాడుతున్నా కూడా తను చాలా అంటే చాలా పొజిటివ్గా ఫీల్ అయిపోయేది.
నా ప్రతి ఫోన్లో మెసేజెస్ అన్నీ చెక్ చేస్తూ ఉండేది. నన్ను ఊపిరాడనివ్వకుండా చేసేది. ఎవ్వరి వైపు చూడనివ్వదు, ఎవ్వరితో మాట్లాడనివ్వదు. నాకంటూ అసలు ఫ్రీడమ్ లేకుండా చేసేసింది తను. అసలు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ కూడా పోయేలా చేసింది. కానీ ఎలాగోలా నీ ధైర్యంతోటే ఆమెతో బ్రేకప్ చెప్పేసి నేను ఆమె ప్రేమ అనే బంధం నుండి బయటికి రాగలిగాను. అప్పుడే అనుకున్నాను, ఇంక ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు, అమ్మాయిల జోలికైతే అస్సలు వెళ్ళకూడదు అని. నాకు తెలియకుండానే నేను నీ మాటలతోటి, నీ ప్రవర్తనతోటి నీ మీద అట్రాక్ట్ అయిపోయాను. మొన్నటిదాకా నేను నీకు కూడా నేనంటే ఇష్టం లేదు అనుకున్నాను. కానీ ఏ రోజైతే నీకు కూడా నేను అంటే ఇష్టం ఉందని తెలిసిందో ఆ రోజు నుండి ఇక నువ్వే ప్రాణంగా బతుకుతున్నాను. నేను నీతో చెప్పినప్పుడు నువ్వు కూడా యాక్సెప్ట్ చేశావు నా ప్రేమని. ఆ రోజు నుండి చాలా అందంగా అనిపించింది మనిద్దరి ప్రేమ. నువ్వు ఎన్నోసార్లు దగ్గర అవుదాము అని చెప్పినా కూడా పెళ్లికి ముందు కమిట్ అవ్వటం ఇష్టం లేదు అన్నట్లు నేనే దూరం పెట్టేశాను నిన్ను. నాకు తెలుసు, ఒక ఆడదాన్ని దూరం పెడితే ఆమెకి ఎంత బాధేస్తుందో. ఏ ఆడదానికైనా ఆడతనం మీద కుడితే ఆమె అహం చాలా దెబ్బతింటుంది. నీకు కూడా బహుశా నా నుండి అదే దక్కి ఉండొచ్చేమో. అందుకే నా మీద నీకు కోపం అని నాకు తెలుస్తోంది. అందుకే నేహా, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నువ్వు నన్ను ఆ రోజు అవమానించినా కూడా నాకు అర్థమైపోయింది. తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆడవారికి వారి ఆడతనాన్ని గుర్తించకుండా మగవాడు నిర్లక్ష్యం చేస్తే ఎంత కోపం వస్తుందో అని. అందుకే నువ్వు ఏమన్నా కూడా నాకు నీ మీద కోపం రావటం లేదు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని నా ప్రేమను గుర్తిస్తావేమో అని ఎదురు చూస్తూనే ఉంటాను, ఎప్పటికైనా కూడా అని మనసులో తలుచుకుంటూ అనుకోకుండా శ్రావ్య వైపుకు తిరిగాడు. శ్రావ్య పడుకొని ఉంది. తనకి అస్సలే బాగలేదు కదా, నిద్రపోతుందేమో అనుకున్నాడు. ఏ పిచ్చమ్మాయి, ఎందుకు వచ్చావే నా లైఫ్లోకి? నీతో గడిపింది 2 రోజులే, కానీ ఎందుకో చాలా అంటే చాలా నచ్చేశావు. ఏం చేయాలి ఇప్పుడు నేను? నాకు అర్థం కావటం లేదు. నాకు తెలుస్తోంది నేను నిన్ను బాధ పెడుతున్నాను అని. కానీ వాస్తవానికి నేను అన్నది నిజమే కదా. నేను అసలు లైఫ్లో చాలా సెటిల్ అవ్వాలి, యూకే కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను అందుకే నేహని చాలాసార్లు దూరం పెట్టేశాను. తనని హార్ట్ఫుల్గా ప్రేమిస్తున్నాను, కానీ తనని దగ్గరగా తీసుకోలేకపోయాను కూడా. కానీ ఎందుకే, నేను ఏం చూశానని నేను నిన్ను ఇంత దగ్గరగా తీసుకుంటున్నాను? నువ్వు బాధపడితే నేనెందుకు తట్టుకోలేకపోతున్నాను? నీకేదైనా చెయ్యాలి అని నేనెందుకు అనుకుంటున్నాను? అసలు నాకు ప్యాంపరింగ్ చేయటమే రాదు. అలాంటిది నీతో ఎలా నేను ఇట్లా ప్రవర్తిస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటే ఎందుకో శ్రావ్యను బాగా బాధ పెట్టేశాను. తను బాధపడుతూ ఉంటుందా అని తన మనసుకి అనిపించింది. ఇక అంతే, వెంటనే అర్జున్ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. కానీ శ్రావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏయ్ శాపీ, ఇలా రా నా దగ్గరగా వచ్చి పడుకో అన్నాడు. అయినా కూడా శ్రావ్య ఏమీ మాట్లాడలేదు. నిద్రపోతున్నావా అని అడిగాడు. అయినా కూడా శ్రావ్య మౌనంగానే ఉంది. వెంటనే శ్రావ్యను తన వైపుకు తిప్పుకున్నాడు గట్టిగా లాగుతూ. శ్రావ్య ఒక్కసారిగా ఆమె ముఖాన్ని అర్జున్కి కనపడనీయకుండా అర్జున్ భుజం మీదకి ఆమె చేతిని ఆంచి అతని గుండెల్లో ఒదిగిపోయి ఆమె చేతులతో అర్జున్ నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా అతని వీపును పట్టుకుని పడుకుంది. అర్జున్ అంత ఫాస్ట్గా శ్రావ్య అలా అతని గుండెల మీదకి వచ్చేసరికి ఒక్కసారిగా వెనక్కి అంటూ వెంటనే తను ఆమెను దగ్గరకు అదుముకొని ఆమె వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ మరొక చేతితో తల మీద ఒక గాఢమైన ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ శాపీ. నాకు ఈ లోకంలో చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, కానీ నేనెప్పుడు ఎవరితోటి ఇంత దగ్గరగా అయింది లేదు. అసలు ఇంత దగ్గరగా ఎవరిని తీసుకున్నది కూడా లేదు. నాకు అసలు ఒక అమ్మాయిని డీల్ చేయటం రాదేమో అని అనుకున్నాను ఇప్పటిదాకా. కానీ నాకు కూడా అన్నీ వచ్చు అని నీ ద్వారానే తెలిసింది. థ్యాంక్ యూ నువ్వు నాకు లైఫ్లోకి వచ్చినందుకు. నేను ఎప్పుడూ నిన్ను వదులుకోను. నీకు జీవితాంతం నేను నీ పక్కన ఉండి తోడుగా ఉంటాను అని చెప్పలేను, కానీ నీకు మాత్రం కష్టమైతే నీ లైఫ్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పకుండా నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఎవ్వరూ లేరు ఈ లైఫ్లో అన్నప్పుడు నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని తెచ్చుకో, సరేనా అన్నాడు.
శ్రావ్య ఏమీ మాట్లాడకుండా ఇంకొంచెం గట్టిగా ఆదుముకొని అర్జున్కి దగ్గరగా అవుతూ పడుకుంది. ఏం బాధపడకు, నేను నీవాణ్ణేలే, చెప్పాను కదా, నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను అంటూ మరొకసారి ఆమె తల మీద ఆమె వెంట్రుకల్ని సరిచేస్తూ నడినెత్తి మీద ముద్దు పెట్టుకున్నాడు గట్టిగా ఆమెని హత్తుకుంటూ. ఒక్కసారిగా శ్రావ్య ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తోంది. ఆమె కళ్ళ నిండా నీరు, ఆమె ముక్కులో నుండి కూడా నీరు కారుతూ అతని షర్టుని తడిపేసింది. అర్జున్ ఒక్కసారిగా ఆమెని అతని చేతితో భుజాన్ని కొంచెం దూరంగా జరిపి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. హాయ్ గైస్, 39వ ఎపిసోడ్ అయిపోయింది. మరి 40వ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏందో తెలుసుకుందామా? ఇక శ్రావ్య ఏమీ మాట్లాడకుండా తన ఏడుపుని ఆపుకోలేక ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా కూడా ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి తనకి. అంటూ అలా ఎక్కిళ్ళు పెద్ద పెద్దగా పెట్టేస్తోంది. అర్జున్ కంగారుగా, ఏ సాపి సాపి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటున్నా కూడా ఆమె ఎక్కిళ్ళు తగ్గటం లేదు. అంటూనే ఉంది ఆమె. వెంటనే అర్జున్ ఆమెని అతని గుండెలకి అదుముకుంటూ, ఏడవకమ్మా, నేనున్నాను కదా, ఏడవకు. సరే సరే, నేను నిన్ను కోప్పడ్డాను, నా తప్పైపోయింది, నాకు అర్థం అవుతుంది నువ్వు నన్ను బాగా ఇష్టపడుతున్నావు అని, కానీ నేను నువ్వు ఫీల్ అయినట్లు అవ్వలేనే. మనం ఏదో ఒక రోజుకి అలా కలిసేసి ఒక నైట్ 1 గంట సేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అనుకుని కదా ఇక్కడికి వచ్చాము. చెప్పు, నేనేమైనా నీకు ప్రామిస్ చేశానా? ఎప్పటికి నీతోనే ఉంటాను, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రాణం అని చెప్పానా? లేదు కదా. మరి అలాంటివి ఏమి చేయనప్పుడు నువ్వు ఒక్కసారిగా మన ఇద్దరం కలిసినప్పుడే పిల్లలు అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు? నాకు అసలు ఈ ఎమోషన్స్, బంధాలు వీటన్నిటికీ కట్టుబడి ఉండాలంటేనే ఏదో జైల్లో వేసినట్టు ఫీల్ అయిపోతున్నాను. నాకు అసలు ఈ పిల్లలు, ఈ తతంగాలు ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అయినా కూడా అలా ఎలా అంటావు నువ్వు చెప్పు? అందుకే కోప్పడ్డాను. ఏమి అనుకోకు ప్లీజ్, ఏడవకు. ఇంతగా ఏడుస్తారా ఎవరైనా? చెప్పమ్మా చెప్పు, మాట్లాడు ప్లీజ్, ఏడవకే. నువ్వేడిస్తే నాకు చాలా బాధేస్తుంది. సరే సరే, ఇక లెగు పైకి అంటూ జాగ్రత్తగా ఆమెను కూర్చోపెట్టి పక్కనే ఉన్న టీపై మీద నుండి వాటర్ బాటిల్ తీసుకొని ఆమెకి అందించాడు తాగమని. శ్రావ్య వద్దు అంటూ ఎక్కిళ్ళు పెడుతూ తల ఊపింది. ఏయ్, నేను చెప్తున్నా కదా, తాగు అన్నాడు. ఇక అర్జున్ అలా కోపంగా చెప్పేసరికి శ్రావ్య ఏమీ మాట్లాడకుండా ఎక్కిళ్ళు పెడుతూనే ఆ వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్లోని సగం నీళ్లు తాగేసింది. సరే, ఇప్పుడు చెప్పు, అంతగా బాధపడటానికి ఏంటి కారణం అని అడిగాడు. ఏమీ లేదు, నేను తొందరపడ్డాను, నేను పిచ్చి పిచ్చిగా వాగేశాను, నాకు అస్సలు ఈ లైఫ్ వద్దు, నేను ఉండను ఇక్కడ అని ఏడుస్తూ చెప్పింది. సరే సరే, ఇక్కడ నాతో ఉండాలి అనిపించడం లేదా నీకు? మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్తావా అని అడిగాడు. కాదు, నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది, నీతో తప్ప ఇంకెక్కడ ఉండాలనిపించట్లేదు, అందుకే నాకు అసలు ఈ లోకంలోనే ఉండాలని అనిపించటం లేదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటూ అప్పుడే తగ్గుతున్న ఎక్కిళ్ళతోటి ముక్కు చీదుకుంటూ మాట్లాడుతుంటే పక్కనే టిష్యూ పేపర్లు తీసి అర్జున్ శ్రావ్యకి ఒక్కొక్కటిగా ఇస్తూ ఉన్నాడు. ఇక తను తన నోస్ని తుడుచుకుంటూ మధ్య మధ్యలో మళ్ళా ఏడుస్తూ ఎగశ్వాస తీసుకుంటూ మాట్లాడుతుంటే, సరే చెప్పు, నీకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదా? మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్తావా అని మరలా అడిగాడు. వద్దు, నాకు వద్దు, నాకు అసలు ఈ లైఫ్నే వద్దు అని తను చెప్పగానే, ఏంటి నీకు ఈ లైఫ్ వద్దా, ఎందుకు అని ఆమె తుడుచుకున్న పేపర్ నాప్కిన్స్ని ఒక్కొక్కటి తీసుకొని డస్ట్బిన్లో వేస్తూ అడిగాడు. నేను మా అమ్మ దగ్గరికి పోతా, నాకు ఎవ్వరు వద్దు అని అలానే చిన్నగా అంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఇంకా అలాగే ఉంది. సరేరా, మీ అమ్మ దగ్గరికే అంటూ ఆమెను తన ఒడిలోకి బలవంతంగా లాక్కొని గుండెలకి హత్తుకున్నాడు. ఆమె తల మీద చిన్నగా నిమురుతూ, చిటి తల్లి, ఏం కావాలమ్మా నీకు, చెప్పు అంటూ ఆమె వీపు మీద జో కొడుతూ అడిగాడు. శ్రావ్య, నాకేమీ వద్దు అంటూ చిన్నగా అలాగే ఎక్కిళ్ళు పెడుతూ వాడి గుండెల లోపలికి చొచ్చుకుపోయేలా వాడిని పెనవేసుకుంటూ గట్టిగా అర్జున్ని పట్టుకుంది.
అర్జున్, సరే సరే, నీకు నాకు ఏమి వద్దులే, సరేనా? ఇలాగే పడుకో కొంచెం సేపు అంటూ ఆమెని అలాగే తన ఛాతిపై పడుకోబెట్టుకొని జో కొడుతూ చెప్పాడు. శ్రావ్య, అద్రు, ఐ హేట్ యు అంటూ అలాగే నిద్రపోయింది. సరే సరే, ఐ లవ్ యూ అంటూ అద్రు ఒక్కసారిగా చెప్పి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు. తనకే తెలియదు తనెందుకు ఆమెకు అలా చెప్పాడో, కానీ ఎందుకో ఆమెతో ఉంటే అర్జున్ తెలియకుండానే శ్రావ్యకు కనెక్ట్ అయిపోతున్నాడు. ఒక రియల్ సోల్మేట్లా ఫీల్ అయిపోయాడు. కానీ శ్రావ్య అలా ఏడవటం తను అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. అర్థం కావటం లేదు తనకు ఎలా శ్రావ్యను సంతోషంగా ఉంచాలో. అలా ఆలోచిస్తూ అర్జున్కి కూడా నిద్ర పట్టేసింది. అలా ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. కోడి పిల్లను రెక్కల కింద దాచినట్లు అద్రు అతని భుజం కింద ఆమెను అలాగే కప్పిపెట్టి అదుముకొని గట్టిగా పడుకుని ఉన్నాడు. మధ్య మధ్యలో ఆమె కదిలిన ప్రతిసారి అర్జున్ ఆమె వీపుపై తడుతూ గట్టిగా హత్తుకుంటూ ఆమె నుదుటిపై, తలపై, కొన్నిసార్లు క్యూట్గా అనిపిస్తే ఆమె బుగ్గలపై ముద్దు పెడుతూనే ఉన్నాడు. శ్రావ్య అలాగే 3 గంటల తర్వాత నిద్రలేచింది. అద్రు గట్టిగా ఆమెను అతని చేతుల్లో బిగించి పట్టుకొని నిద్రపోతుంటే ఆమెకు కదలటానికి అస్సలు వీలు కుదరటం లేదు. ఇక చిన్నగా ఊపిరి ఆడకపోయేసరికి కొంచెం వెనక్కి జరిగింది. మరలా వెంటనే అర్జున్ ఆమెని అతని ఛాతీకి అదుముకుంటూ దగ్గరికి లాక్కున్నాడు. అలా ముందుకు లాక్కోగానే శ్రావ్య చిన్నగా ఆమె కొంచెం వెనక్కి జరిగి అర్జున్ ఛాతి మీద ముద్దు పెట్టి ఇది నాది అని చెప్పింది. అన్నాడు అర్జున్ నిద్రలోనే. ఇది నాదే కదా అంటూ మరలా అర్జున్ గుండె మీద ముద్దు పెట్టింది. నీదేమా, పడుకో అంటూ ఆమెను జోకొట్టి నిద్రలోకి అలాగే జారుకున్నాడు మరలా. నిజంగా ఇది నా ప్లేస్ అని శ్రావ్య గట్టిగా మరో ముద్దు పెట్టింది. ఆమె పెట్టిన ముద్దు గుండెకు వినపడిందేమో, ప్రతిస్పందనగా కొంచెం వేగంగా కొట్టుకోవటం మొదలెట్టేసింది. లబ్ డబ్ లబ్ డబ్ అని గట్టిగా కొట్టుకుంటుంటే శ్రావ్య తన చెవిని అర్జున్ గుండెల దగ్గర పెట్టి, అద్రు, నీ గుండె కొట్టుకుంటుంది అని సంతోషంగా నవ్వుతూ చెప్పింది. అర్జున్ చిన్నగా కళ్ళు తెరిచి, ఏయ్ పిచ్చి, నా గుండె ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది, అది కట్టుకోకపోతే నేను కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అన్నాడు. ఆ మాట అనగానే శ్రావ్య ఒక్కసారిగా అతని చేతుల్ని గట్టిగా దూరంగా జరిపి లేచి బెడ్ చెక్కకు ఆనుకొని కూర్చుంది. అప్పటిదాకా ఆమె కౌగిలి వెచ్చదనంలో నిద్రపోయిన అర్జున్కు ఆమె అలా వెనక్కి జరగటం కొంచెం నిద్రమత్తును వదిలేలా చేసేసింది. ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి, మా పిచ్చి అమ్మ ఇప్పుడు ఏం ఆలోచిస్తోంది, మరలా ఇప్పుడు ఏం కావాలి దానికి అంటూ కొంచెం ముందుకు జరిగి రా అన్నట్లు ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. శ్రావ్య అలిగినట్లుగా మొహం పెట్టి అలాగే కూర్చొని ఉంది మొండిగా. కొంచెం కూడా ముందుకు జరగట్లేదు. ఓయ్ ఇలా రా, నన్ను గట్టిగా కౌగిలించుకో అన్నాడు వాడి 2 చేతులు ముందుకు చాపుతూ. శ్రావ్య నాకేమీ వద్దు అని ఆమె మూతిని పిగ్లెట్ లాగా ముడుచుకొని అలాగే కూర్చొని ఉంది. వద్దా, సరేలే, అసలే నా కౌగిలి ఎవ్వరికీ దక్కదు, అది కావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి, నువ్వు అంత అదృష్టం చేసుకొని ఉన్నావు కాబట్టే మళ్ళీ ఇప్పుడు వద్దు అంటున్నావు నీకు దక్కేదాన్ని, నీ దగ్గరకు వచ్చి ఇస్తున్నా అంతేనా, వద్దా అని క్యూట్గా కవ్విస్తూ అడిగాడు. శ్రావ్య అర్జున్ వైపు చూడకుండానే వద్దు అన్నట్లుగా తల ఊపి ఎదురుగా గోడ మీద ఉన్న పెయింటింగ్ను చూస్తూ అలాగే కూర్చుంది. సరేలేమ్మా, మాలాంటి పేదవారి కౌగిల్లో మీరెందుకుంటారు, నాకే కావాలి నీ కౌగిలి, నీకు వద్దపోతే పో, నాకు నా పిచ్చమ్మాయి ఉందిలే అంటూ ఆమె దగ్గరగా అర్జునే జరిగాడు. శ్రావ్య వడిలో పడుకున్నాడు. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా ఆమె పొట్ట మీద ముద్దు పెడుతూ శ్రావ్యకు అర్జున్ను గట్టిగా హత్తుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది అతను చేసే పనులకు. అయినా కూడా తను కదలకుండా అలాగే కూర్చొని ఉంది, ఎటువంటి చలనం లేని దానిలాగా. అర్జున్ మరోసారి కొంచెం ఆమెకు దగ్గరగా జరిగి చిన్నగా ఆమె డ్రెస్ లోపలికి తలపెట్టాడు. ఆమె ఎదభాగం దగ్గర ముద్దు పెడుతూ ఇది నాది అన్నాడు. అప్రయత్నంగా శ్రావ్య కళ్ళు మూసుకొని అంది. అర్జున్ అలాగే చిన్నగా పక్కకు జరిగి మరొక శిఖరపు అంచుపై వాడి ఎంగిలి తగిలేలా గట్టిగా ముద్దు పెట్టేశాడు. శ్రావ్య వల్లంతా ఒక్కసారిగా పులకరించినట్లయింది. అలాగే కళ్ళు మూసుకొని ఆమె 2 చేతులు పిడికిలి మూసి ఉంచింది.
అర్జున్ ఆమె నునుపైన శిఖరాల శుతిమెత్తని కుడివైపు అందంను చేతితో తడుముతూ ఎడమవైపు అందంను శిఖరపు అంచులను అతని నోటిలో తీసుకున్నాడు. అతని తడి పెదవులు కమ్మని స్పర్శ తగలగానే శ్రావ్యకు ఒళ్ళంతా పులకరించింది. అర్జున్ చిన్నగా ఆమె శుతిమెత్తని శిఖరపు అంచులను పెదవి అంచును ఉంచుతూ చిన్న పిల్లాడిలా మారిపోయి ఆమె బడిలో ఒదిగిపోయాడు. అతని ఆదరాలతో ఆటను శ్రావ్య తట్టుకోలేకపోతుంది. వాడు చిన్నగా తన పెదవుల కదలిక ఎక్కువ చేసేస్తున్నాడు. అతని చేతి నొక్కులను మరోవైపు చిన్నగా పెంచుతూ అమాంతం అతని అరచేతిలో ఇమిడిన ఆమె నునుపైన అందం అతని చేతి స్పర్శను ఇష్టపడుతున్నట్టుగా గట్టిగా మారిపోయి వాడి చేతికి అనువుగా అయిపోయింది. ఆమె శుతిమెత్తని అందాల నరాలు కూడా అతని స్పర్శకు స్పందిస్తూ ఆమె అంచులను మరికొంచెం ఘాటుగా మారి నన్ను మరవకు అన్నట్లుగా వాడి చేతికి తగులుతూ ఉన్నాయి. అప్పటిదాకా స్పర్శ ఇస్తున్న అర్జున్ ఆమె అందాల చురుకుదనం తగలగానే అతని చేతి వేళ్లతో చిన్నగా తడిమేస్తున్నాడు. ఆమెను గిటారు తీగలను ప్లే చేసినట్టుగా మీటేస్తున్నాడు. అంటూ శ్రావ్య ఒక్కసారిగా చిన్నగా మూలిగింది అర్జున్ చేతి వేళ్ళ తాకిడి తగలగానే. హాయ్ గైస్, 40వ ఎపిసోడ్ అయిపోయింది. ఈ స్టోరీ నేను ది హీరో కాంపిటీషన్ అని ప్రతిలిపి యాప్లో ఉంది, దానికోసం రాస్తున్నాను. అర్జున్ హీరోకి ఓకే కదా? ఎంతమందికి మన హీరో అర్జున్ నచ్చాడు చెప్పండి, కామెంట్ చేయండి. హీరోకి సెట్ అయ్యాడు అంటే. నా దృష్టిలో ఒక ఆడదానికి మగాడు ఈ ప్రపంచం మొత్తం జయించి ఆమె కాలు ముందు పెట్టినా కూడా హీరో కాదు. మరి ఎవరు హీరో అంటారా? అది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓకే గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉండండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం నిన్నటి ఎపిసోడ్కి 500 వ్యూస్ తెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు ఎపిసోడ్కి 1000 రీచ్ అయ్యేలా చేస్తారా? మీరు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. షేర్ చేసి చూడండి, లైక్ కామెంట్ చేయండి. బాయ్.